హాయ్ ఫ్రెండ్స్, మొదటిసారి మీ హెల్ప్ ఛానల్ వీడియోస్ని వారు సబ్స్క్రైబ్ చేసుకోండి. టీజీపీఎస్సీ గ్రూప్ 2 సంబంధించినటువంటి నోటిఫికేషన్స్ కనుక చూసుకున్నట్లయితే మరి వచ్చేటటువంటి నోటిఫికేషన్స్ ఏదైతే ఉన్నాయో దీంట్లో మరి ఖాళీలు ఎన్ని ఉండే అవకాశం ఉంటుంది, మరి నోటిఫికేషన్స్ ఇప్పుడు దానికి సంబంధించినటువంటి ఏదైతే మనకు పోస్టులు ఉన్నాయో సో వివిధ పోస్టుల్లో ఎన్ని ఖాళీలు ఉండే అవకాశం ఉంటుంది. సో గ్రూప్ 2 సంబంధించినటువంటి ఏదైతే నోటిఫికేషన్స్ ఉందో వితిన్ 6 మంత్స్లో ఈ నోటిఫికేషన్స్ వచ్చే అవకాశాలు కూడా ఇక్కడ తెలంగాణలో కనిపిస్తున్నాయి. సో ప్రధానంగా వచ్చేసరికి ఇక్కడ మనకు ఏదైతే ఎగ్జిక్యూటివ్ పోస్టులు ఉన్నాయో సో దాదాపు కూడా మనకు డిప్యూటీ తహసీల్దార్ సంబంధించినటువంటి పోస్టులు అయినా సరే, తర్వాత మున్సిపల్ కమిషనర్ పోస్టులు అయినా సరే, తర్వాత సబ్ రిజిస్టర్ సంబంధించినటువంటి పోస్టులైనా, తర్వాత ఏసీటీఓ సంబంధించినటువంటి పోస్టులు, అసిస్టెంట్ కమర్షియల్ ట్యాక్స్ ఆఫీసర్ అయినా సరే, తర్వాత ఏఎల్ఓ సంబంధించినటువంటి అసిస్టెంట్ లేబర్ ఆఫీసర్ సంబంధించినటువంటి పోస్టులు అయినా సరే, తర్వాత మండల పంచాయతీ ఆఫీసర్ సంబంధించినటువంటి పోస్టులు అయితే సరే, సో ఇవన్నీ కూడా దాదాపు కూడా మనకు 2027లో సో దాదాపు కూడా ఇక్కడ 1000 నుంచి 1200 వరకు నోటిఫికేషన్స్ను ఎక్స్పెక్ట్ చేయడానికి అవకాశం ఉన్నదండి. సో దాదాపు కూడా ఇప్పటికే తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ మరి కొన్ని నోటిఫికేషన్స్ను ఇస్తూనే ఉన్నారు. కానీ ఇక్కడ ప్రధానంగా ఇక్కడ గ్రూప్ సంబంధించినటువంటి విషయానికి మాత్రము మరి ఇప్పటి వరకు ఈ నోటిఫికేషన్స్ అనేది ఇవ్వలేదు. గ్రూప్ 1 నోటిఫికేషన్స్ అయినా సరే, తర్వాత గ్రూప్ 2 సంబంధించినటువంటి నోటిఫికేషన్స్ అండ్ గ్రూప్ 3 అండ్ గ్రూప్ 4. మరి ఇప్పటికే ఈ గ్రూప్ 2 సంబంధించినటువంటి నోటిఫికేషన్స్ ఏదైతే ఉన్నాయో ఈ ఖాళీలను దాదాపుగా 1000 పైగే మరి అప్కమింగ్ నోటిఫికేషన్స్లో భర్తీ చేయడానికి సిద్ధంగా ఉన్నది. ఈ నోటిఫికేషన్ అనేది వితిన్ 6 మంత్స్లో వచ్చే అవకాశం కూడా కనిపిస్తుంది అనమాట. సో రీసెంట్గా మనం చెప్పుకుంటూ వస్తున్నాం ఏదైతే గ్రూప్ 3 అండ్ గ్రూప్ 4 సంబంధించినటువంటి పోస్టులు ఏదైతే ఉన్నాయో సో ప్రజెంట్ ఈ 2 పోస్టులకు సంబంధించినటువంటి మరి మెర్జ్ చేస్తారా లేదా అన్న దానిపైన చూడాల్సినటువంటి పరిస్థితి. మరి ఏదైతే సిలబస్ సంబంధించినటువంటి కమిటీ ఏదైతే ఉన్నదో సో మరో 2 నెలల్లో ఈ యొక్క ఖాళీల ఈ సిలబస్ సంబంధించినటువంటి వివరణ ఇచ్చినట్లయితే తర్వాత దీనికి సంబంధించినటువంటి ప్రక్రియ అనేది ఇమీడియట్గా స్టార్ట్ అయ్యే అవకాశం ఉంటుంది. సో ఇప్పటికి కూడా గ్రూప్ 2కి సంబంధించినటువంటి సీరియస్గా ప్రిపేర్ అవుతాము అనేసి ఎవరైనా అనుకున్నా మరి ఇప్పటి నుంచి మీ ప్రిపరేషన్ కొనసాగించిన కూడా మీరు ఈ యొక్క నోటిఫికేషన్స్ వచ్చే వరకు మీరు మీ సిలబస్ను కంప్లీట్ చేసుకోవచ్చు. సో మంచి అవకాశం ఉంటుందన్నమాట. వితిన్ ఈ 6 మంత్సే కాదు, 6 మంత్స్ తర్వాత మీకు 3 మంత్స్ ఉంటుంది కాబట్టి దాదాపు కూడా 9 మంత్స్ వరకు కూడా టైం ఉండే అవకాశం కూడా కనిపిస్తుంది అనమాట. సో ఈ ఎగ్జిక్యూటివ్ పోస్టులు ప్రధానంగా వచ్చేసరికి ఇక్కడ మీరు చూడొచ్చండి మంచి పోస్టులు అనమాట. సో తెలంగాణలో ఈ గ్రూప్ 2 సంబంధించినటువంటి నోటిఫికేషన్స్ ఏదైతే ఉన్నాయో సో ప్రధానంగా ఇక్కడ ఎగ్జిక్యూటివ్ సంబంధించినటువంటి పోస్టుల్లో మరి మన రాష్ట్రంలోనే మరి అత్యున్నతమైన 2వ సంబంధించినటువంటి పోస్టులు అన్నమాట. సో ఫస్ట్ గ్రూప్ 1 సంబంధించినటువంటి నోటిఫికేషన్స్ అయినా సరే, తర్వాత నెక్స్ట్ గ్రూప్ 2 సంబంధించినటువంటి నోటిఫికేషన్స్. అంటే ఈ నోటిఫికేషన్స్ మనం ఎప్పటికల్లా ఎక్స్పెక్ట్ చేయడానికి అవకాశం ఉన్నది సార్ అంటే సో వితిన్ 6 మంత్స్ అంటే 2027 వరకు ఈ నోటిఫికేషన్స్ను ఎక్స్పెక్ట్ చేయడానికి అవకాశం ఉన్నదన్నమాట. 100% ఈ నోటిఫికేషన్స్ మాత్రం ఖచ్చితంగా వచ్చే అవకాశం ఉంటుంది. గతం నుంచి చెప్పుకుంటూ వస్తున్నాం గ్రూప్ 1లో దాదాపు కూడా 400 నుంచి 500 వరకు వేకెన్సీస్ ఉన్నాయి. తర్వాత గ్రూప్ 2లో సంబంధించినటువంటి వేకెన్సీస్ వివరాలు కనుక చూసుకున్నట్లయితే మరి దాదాపుగా వచ్చేసి ఇక్కడ 1000 నుంచి 1200 వరకు ఖాళీలు ఉన్నాయి. తర్వాత వచ్చేసరికి గ్రూప్ 3 సంబంధించినటువంటి నోటిఫికేషన్స్ కనుక చూసుకున్నట్లయితే ఇక్కడ వచ్చేసరికి మనకు గ్రూప్ 3 గ్రూప్ 4 మెర్జ్ చేసిన దాదాపు కూడా 8000 నుంచి 10,000 మధ్య ఉండే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. సో నిరుద్యోగులకు ఒక చక్కని అవకాశం అండి. ఎవరైతే సీరియస్గా ప్రిపరేషన్లో ఉన్నారు సో ఎస్పెషల్లీ గ్రూప్ సంబంధించినటువంటి నోటిఫికేషన్స్ గురించి దాదాపు కూడా ఇప్పటికే 5 ఇయర్స్ 7 ఇయర్స్ నుంచి కూడా మరి ఒకటే నమ్ముకొని ఉన్నటువంటి మరి ఎవరైతే సీరియస్ క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో సో వితిన్ 6 మంత్స్ అట్లా టైం పెట్టుకొని మీ ప్రిపరేషన్ను మొత్తం కంప్లీట్ అయ్యేటటువంటి సిచ్యువేషన్స్లో చూసుకోండి. ఎందుకంటే నోటిఫికేషన్స్ వన్స్ ఒకసారి విడుదలైతే మాత్రం మీకు టైం ఉండదు, గుర్తుపెట్టుకోండి. సో కాబట్టి నోటిఫికేషన్స్ వచ్చిన తర్వాత మీరు రివిజను అదేవిధంగా సో వీలైతే ఇప్పటికే రివిజన్ కంప్లీట్ చేసుకొని తర్వాత నోటిఫికేషన్స్ వచ్చిన తర్వాత మీరు టెస్ట్ సిరీస్ సంబంధించినటువంటి మరి డైలీ రాస్తే మాత్రము ఈ యొక్క సర్వీస్ను మీరు పొందగలుగుతారు. సో ఇప్పుడు ఉన్నటువంటి కాంపిటీషన్ బట్టి కనుక చూసుకున్నట్లయితే తెలంగాణలో భారీ కాంపిటీషన్ ఏంటిదయ్యా అంటే అది గ్రూప్ 2 సంబంధించినటువంటి పోస్టులే.
ఈవెన్ ఎస్ఐ కానిస్టేబుల్ సంబంధించినటువంటి ప్రిపేర్ అవుతున్నటువంటి అభ్యర్థులైనా సరే, తర్వాత వచ్చేసరికి గ్రూప్స్‌కు సంబంధించినటువంటి ప్రిపేర్ అవుతున్నటువంటి అభ్యర్థులైనా సరే, మిగతా కాంపిటీటివ్ సెంట్రల్‌లో అయినా సరే, మిగతా డీఎస్సీకి సంబంధించినటువంటి ప్రిపేర్ అవుతున్నటువంటి అభ్యర్థులైనా సరే, మరి ఈ గ్రూప్‌కు పోటీ పడే అవకాశం కూడా ఉన్నది. సో, కాబట్టి మన రాష్ట్రంలో రెండవ అత్యున్నత సంబంధించినటువంటి పోస్టుల్లో గ్రూప్ 2 సంబంధించినటువంటి పోస్టులు ఒకటి కాబట్టి, ఇక్కడ హెవీ కాంపిటీషన్ ఉంటుంది. గతం నుంచే చెప్పుకుంటూ వస్తున్నాం. దాదాపు కూడా ఇప్పటికే 4-5 లక్షల వరకు పోటీ పడే కూడా అవకాశాలు ఉన్నాయన్నమాట. సో, కాబట్టి మీ ప్రిపరేషన్‌ను కంటిన్యూ చేసుకోండి. సో, 100% ఇక్కడ న్యాయం జరుగుతుంది. సో, మీ మీద మీరు న్యాయంతో మీ మీద మీరు నమ్మకంతో ముందుకు వెళ్ళండి. సో, ఇది ఓవరాల్‌గా సంబంధించినటువంటి గ్రూప్ 2 సంబంధించినటువంటి అప్డేట్. వీడియో నచ్చిన లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి సార్.